ఉత్తరాంధ్ర మణిహారంగా మారబోతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎయిర్పోర్ట్ పనులను మరింత స్పీడప్ చేస్తోంది. తాజాగా భోగాపురం ఎయిర్పోర్టుకు మరో 500 ఎకరాలు కేటాయిస్తూ మంత్రుల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర ప్రగతిలో కీలకమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా విమానయాన శాఖ మంత్రిగా ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఎయిర్పోర్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్పోర్టు సిటీ నిర్మాణం డెవలప్మెంట్ కి మరో 500 ఎకరాలు కావాలని జీఎంఆర్ సంస్థ విజ్ఞప్తి చేయడంతో ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏపీ సెక్రటేరియట్లో సమావేశమైన మంత్రుల కమిటీ భోగాపురం ఎయిర్పోర్టుకు 500 ఎకరాల కేటాయింపుపై చర్చించి ఆమోదముద్ర వేసింది. పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో భేటీ అయిన మంత్రుల కమిటీ అవసరం సాధ్యాసాధ్యాల అధ్యయనంపై రివ్యూ చేసింది. జీఎంఆర్ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ మరో 500 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పటికే భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ 2200 ఎకరాల్లో నిర్మితమవుతోంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్, రన్వే, ఏటీసీతో పాటు పలు సుందరీకరణ పనులను జీఎంఆర్ సంస్థ వేగంగా నిర్వహిస్తోంది. ఎర్త్ వర్క్ దాదాపు 99% పూర్తవగా మిగతా పనులు 70% పైగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026లో ఫ్లైట్స్ టేకాఫ్ టార్గెట్ గా పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎయిర్పోర్టు నిర్మాణంతో పాటు దానికి అనుసంధానంగా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కనెక్టివిటీ నిర్మాణంపైన కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పుడు అదనంగా కేటాయించిన 500 ఎకరాలని ఏ విధంగా ఉపయోగించబోతున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి, అలాగే ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతున్నారు వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, భోగాపురం ఎయిర్పోర్ట్ని సౌత్ ఇండియాలోనే ఒక మేజర్ సిగ్నిఫికెంట్ ఏవియేషన్ హబ్గా రూపొందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఎందుకంటే అక్కడ ఉన్న కనెక్టివిటీ, రీజనల్ కనెక్టివిటీని పెంచడం, అలాగే ఏవియేషన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్హాన్స్ చేయడం చాలా కీలకమైన అంశాలు. ఒకటి ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్టప్ చేయడం కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన కమర్షియల్ పొటెన్షియాలిటీని బూస్టప్ చేయడం, దాంతోపాటు అక్కడున్న ఎకనామిక్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడం, ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని 500 ఎకరాలను అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే చాలా అక్కడ ఉన్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్తో విశాఖ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 2025 డిసెంబర్కే, వాస్తవానికి మీరు ముందు చెప్పినట్టుగా 2026 మార్చికి మొదటి ఫ్లైట్ టేకాఫ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ దానికంటే అడ్వాన్స్డ్గా 2025 డిసెంబర్కే మొదటి ఫ్లైట్ టేకాఫ్ అవ్వాలన్నట్టుగా దాదాపు 6 మిలియన్ పీపుల్కి సర్వ్ చేసేలాగా దానికి టార్గెట్ సెట్ చేయబడింది. అలాగే ఫేజ్ 2లో అంటే 1 ఇయర్కి 2026 డిసెంబర్ కల్లా 12 మిలియన్ పీపుల్కి అది సర్వ్ చేసేలాగా టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈవెన్చువల్లీ 18 మిలియన్ పీపుల్కి అది అక్కడ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సౌకర్యాల కల్పనకి టార్గెట్ పెట్టుకుని ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే అక్కడ దాదాపు పనులు కూడా 70-80% పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా ఫ్లైట్ టేకాఫ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అక్కడి నుంచి ముఖ్యమంత్రి స్వయంగా నేరుగా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా రాష్ట్రానికి చెందిన రామ్మోహనే ఉండడంతో చాలా యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఇవి పనులు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా గతంలో 2019-24 మధ్య తెలుగుదేశం పార్టీ ముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు దానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్కి తెలుగుదేశం పార్టీ అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 2700 ఎకరాలను ఇచ్చింది. అయితే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాంట్లో 500 ఎకరాలను వెనక్కి తీసుకుంది. దానికి అంత అవసరం లేదు అన్నట్టుగా ఒక రిపోర్ట్ రావడంతో అక్కడి నుంచి వెనక్కి తీసుకుంది. మళ్ళీ తిరిగి ప్రభుత్వం వచ్చాక దానికి సంబంధించి జీఎంఆర్ మరొక రిక్వెస్ట్ పెట్టింది. అనేక ఎకనామిక్ గ్రోత్ని బూస్టప్ చేయాలంటే, దానికి ఏవియేషన్ హబ్ని అక్కడ ఏర్పాటు చేయాలంటే, లేకపోతే కమర్షియల్ పొటెన్షియాలిటీని బూస్ట్ చేయాలంటే మరొక 500 ఎకరాలు అవసరం అని చెప్పి రిక్వెస్ట్ పెట్టింది. దాంతో ఆ విజ్ఞప్తిని పరిశీలించడానికి ప్రభుత్వం ఒక జీఓఎంని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసింది. పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ మినిస్టర్, అలాగే ఆ లోకల్ రీజనల్ మినిస్టర్స్ దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళు ఈరోజు మార్నింగ్ సమావేశమయ్యారు. దానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. దాన్ని ఆధారంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుపోతుంది. దాదాపుగా 500 ఎకరాలు అదనంగా ఇవ్వడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ తర్వాత దానికి సంబంధించి 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సో ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుంది. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా ఇప్పటికే ప్రకటించడమే కాకుండా, ఒకవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ ప్రారంభమైతే మాత్రం ఆ ప్రాంతం
కమర్షియల్గా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో అంత పెద్ద ఎకనామిక్ యాక్టివిటీని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాలంటే కొంత 500 ఎకరాలు ఇవ్వడం పెద్ద టాస్క్ ఏమీ కాదు అన్నది ప్రభుత్వ భావన. అందుకనే 500 ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దానికి అవసరమైన అంటే ఎట్లా భవిష్యత్తులో కూడా ఇబ్బంది రాకుండా దానికి జస్టిఫికేషన్ చెప్పుకునే విధంగా ఈరోజు జీవీఎంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా అక్కడ పూర్తయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతే టార్గెట్ పెట్టుకుందో 2047కి గ్రోత్ రేట్ జిఎస్డిపి 15% కన్సిస్టెంట్గా రావడం, అలాగే $2.4 ట్రిలియన్ సంబంధించిన ఎకానమీని ఏర్పాటు చేసుకోవాలంటే దాంట్లో కీలక భాగస్వామ్యం భోగాపురం ఎయిర్పోర్ట్ కాబోతుంది. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం తర్వాత హైదరాబాద్ గ్రోత్ రేట్ జిఎస్డిపి భారీగా పెరిగింది. హైదరాబాద్ జిఎస్డిపిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పాత్ర ఎంత కీలకంగా మారిందో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి భోగాపురం ఎయిర్పోర్ట్ అంత కీలకంగా మారాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా 500 ఎకరాలను అదనంగా కేటాయించడానికి సిద్ధమైంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.